ప్రైజ్ తోలాడండి. ఈరోజు మనం ధ్యానించబోతున్న వాక్యం ఇర్మియా 32:27. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని దేవాతి దేవుడు మానవుని ప్రశ్నిస్తాడు. నిజమేనండి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? చనిపోయిన లాజరును తిరిగి లేపిన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? ఒక వ్యభిచార స్త్రీని పరిశుద్ధంగా మార్చిన దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? పామరుల్ని మహాపండితులుగా లోకాన్ని తలకిందులు చేసేవారిగా మార్చిన దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? ఉండదండి. అసాధ్యమైనది ఏది కూడా నాకు లేదు అని దేవుడు చెప్తాడు. నిజమే. ఏ దేవుడైతే తన వాక్కు చేత సమస్త సృష్టిని సృష్టించాడో, ఏ దేవుడైతే లోకం చేత తృణీకరించబడ్డ వాళ్ళని ఎన్నుకొని ఆయన యొక్క సేవ చేయించుకుంటున్నాడో, ఏ దేవుడైతే ఎందుకు పని చేయని వాళ్ళని పనికొచ్చే వాళ్ళుగా మారుస్తున్నాడో ఆ దేవుడు అడుగుతున్న ప్రశ్న, నేను యెహోవాని, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండదా అని మనల్ని ప్రశ్నిస్తున్నాడు. నిజమే. ఎక్కడ చూస్తే బైబిల్ గ్రంథం చూసుకుంటే దేవాతి దేవుడు అన్నీ కూడా అసాధ్యమైన కార్యాలు చేస్తాడు. అంటే అది ఎవరు కూడా సాధ్యమైంది అనుకోరు, కానీ ఏదైతే అసాధ్యమవుతుందో దాన్ని సాధ్యంగా మార్చాడు. 100 సంవత్సరాలకు అబ్రహాంకు సంతానాన్ని ఇచ్చాడు. మృతుతుల్యమైన సారా యొక్క గర్భాన్ని జీవింపజేశాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఏ దేవుడైతే బానిసత్వంలో మగ్గిపోతున్న వాళ్ళని రాజులుగా చేశాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఈరోజు మానవుడు అనేక శ్రమల గుండా, అనేకమైన బాధల గుండా, అనేకమైన భయముల గుండా, అనేకమైన వ్యాధుల గుండా వెళ్తున్నాడు. అనుకుంటున్నాను, నన్ను ఎవరైనా రక్షించగలరా, నన్ను ఎవరన్నా కాపాడగలరా, ఈ పరిస్థితుల్లో నన్ను ఎవరన్నా బాగు చేయగలరా? ఇది అసాధ్యం, నా జీవితం ఇంకా బాగవదు. ఎందువల్లంటే ఏదో చెప్తున్నారు కానీ, ఏదో మానవుల నమ్మకం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అది పుస్తకంలో ఉన్న మాటలు. అది ఎలా సాధ్యం అవుతుందని చాలామంది హృదయాలు అనుమానం ఉందండి. నిజమే, అవిశ్వాసం ఉంది. కానీ దేవాదేవుడు సహోదరి నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. యెహోవానే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండినా అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నిజమేనండి. ఒకసారి మీ జీవితంలో ఏ కార్యమైతే జరగట్లేదో, ఏ కార్యమైతే ఆటంకంతో ఉందో, నిజమే, ఈరోజు దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడితే, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. నిజమే. ఈ భారాన్ని ఆయన మీద మోపు. ఆయన నిన్ను మంచి మార్గంలో తీసుకెళ్తాడు. నిజమే. నువ్వు తృణీకరించబడ్డావా, నువ్వు వెలివేయబడ్డావా, నువ్వు మోసగించబడ్డావా, నీ శరీరం వ్యాధితో నిండిపోయి ఉందా, నీ పరిస్థితులన్నీ కూడా చీకటిగా ఉన్నాయా? అయితే నువ్వు నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నా అని ప్రశ్నిస్తున్న దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నీకు అసాధ్యం ఏదీ లేదన్నావు కదా ఆయన, నా బ్రతుకు నాకు అసాధ్యంగా ఉంది నాయన తండ్రి ప్రభా, దీన్ని మార్చను నువ్వు ప్రార్థించినప్పుడు, ఆయన మీద నీ భారాన్ని మోపినప్పుడు, ఆయన మీద నువ్వు విశ్వాసాన్ని ఉంచి నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు దేవాతి దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నిజమేనండి. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఒక 3 నెలల క్రితం, 2 నెలల క్రితం నేను కోవిడ్తో బాధపడుతున్నాను. చాలా సీరియస్ చేసింది. నేను హాస్పిటల్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. అయితే నేను మరణించిపోతున్నాను అనుకున్నాను. అంటే నా శరీరం నాతో చెప్తుంది. ఆ సమయంలో నేను దేవాతి దేవుడిని ఆశ్రయించాను. మామూలుగా డాక్టర్లు అయితే అసాధ్యం అంటారు, నా శరీరం కూడా అసాధ్యం అని చెప్తుంది. కానీ దేవాతి దేవుడు నన్ను జీవింపజేశాడండి. నన్నే కాదు, అనేక మందిని ఆయన ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టకుండా జీవాన్ని ఇస్తున్నాడు. ఆయన పోషిస్తున్నాడు. ఆయన మంచి మార్గంలో తీసుకెళ్తున్నాడు. చెడిపోయిన వాళ్ళ బ్రతుకులు మారుస్తున్నాడు. ఈరోజు చూడండి, గొప్ప గొప్ప సేవకులు, గొప్ప గొప్ప దేవుని బిడ్డలు, విశ్వాసులు, వీళ్ళందరూ ఎవరండి? ఒకనొక సమయంలో వెలివేయబడిన వారు, ఒక్కొక్క సమయంలో తృణీకరించబడిన వారు, ఒక్కొక్క సమయంలో ఎందుకు పనికిరాని వారిగా లోకం చూస్తున్నారు. వాళ్ళే తృణీకరించుకోబడిన వారు. అయితే ఏమైందంటే వాళ్ళని గనులుగా మార్చాడు దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఎండిన చెట్టును పచ్చగా మార్చుకోవాడు, పచ్చని చెట్టును ఎండిన చెట్టుగా మార్చుకోవాడు. ఈరోజు నీ జీవితం నీకు అసాధ్యంగా అనిపిస్తుంది. అయితే నీ దేవుడు నిన్ను అడుగుతున్నాడు, యెహోవాని, సర్వశరీరులకు దేవుడిని, నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా అని అడుగుతున్నాడు. సహోదరుడ, నిజమే, నువ్వు 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రతిరోజు 24 గంటలు ప్రార్థన చేస్తున్నావు, నీ జీవితం మారలేదంటే
దానికి దేవుడు నిన్ను మంచి మార్గంలోనే తీసుకెళ్తున్నాడు. తగిన సమయంలో తగిన కాలమందైనా నిన్ను హెచ్చిస్తాడు. అయితే నువ్వు, ప్రభువా నా యొక్క జీవితాన్ని, నా యొక్క భారాన్ని నీ మీద మోపుతున్నాను ప్రభువా, తండ్రి నన్ను బాగు చేయి, నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడ్డావో ఖచ్చితంగా మన ప్రభు మన జీవితాన్ని బాగు చేస్తాడు. ఒకసారి చూడండి, ఏషియా 40:29. సొమ్మశీలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకి బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ఏమంటున్నాడండి? సొమ్మశీలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకి బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయన. నిజమే, ఈరోజు నువ్వు సొమ్మశీలిపోయిన పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వు శక్తిహీనమైన పరిస్థితుల్లో ఉన్నావు. అయితే దేవుడు ఏమంటున్నాడు? నీకు బలాన్ని ఇస్తానంటున్నాడు. సొమ్మశీలిపై నీకు బలాభివృద్ధి కలుగజేస్తానంటున్నాడు. ఒకవేళ నీ శరీరం కృషించిపోయి ఉండొచ్చు, ఒకవేళ నీ ఆర్థిక వనరులన్నీ కూడా నశించిపోయి ఉండొచ్చు, ఒకవేళ నువ్వు ఈ లోకం చేత తృణీకరించబడి ఉండొచ్చు. అయితే ఏమంటున్నాడు? సొమ్మశీలిన వారికి బలాభివృద్ధిని కలుగజేయవాడు ఆయనే, శక్తిహీనులకి బలాభివృద్ధి చేయవాడు ఆయన అంటున్నాడు, కలుగజేయవాడు ఆయన. నిజమే, ఈరోజు నువ్వు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా సొమ్మశీలిపోయిన ఆయన నన్ను బాగు చేయమని ఆయన అడిగినప్పుడు ఆయన నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన నీకు, తండ్రి నాకు శక్తి లేదు ప్రభు అన్నప్పుడు అడిగినప్పుడు ఆయన నీకు బలాభివృద్ధిని కలుగజేస్తాడు. నిజమే, ఈరోజు నీ జీవితం, నా జీవితం, మరి ఎవరైనా సరే, ప్రభువుని తెలిసిన వారు కానీ తెలియని వారు కానీ, ఒకవేళ అవిశ్వాసంలో ఉన్నవారు కానీ అవిశ్వాసంలో ఉన్నవారు కానీ, ప్రభువా ఇప్పుడే, ప్రభువా మా జీవితాన్ని బాగు చేయ ప్రభువా, సంపూర్ణంగా నీ మీద ఆధారపడుతున్నాం. మేము మా యొక్క శక్తిని మేము నమ్ముకోం. 10 సంవత్సరాల నుంచి మా శక్తిని నమ్ముకున్నాం, మా బాల్యం నుంచి మా శక్తిని మేము నమ్ముకున్నాం ఆయన. ఇటువంటి మార్పు మా జీవితంలో కలగలేదు నాయన. నువ్వు మా జీవితాన్ని మార్చు నాయన, మా బ్రతుకుల్లో మార్చు నాయన. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో సహోదరుడా, సహోదరి, నీ జీవితం మార్చబడుతుంది. అది ఒకవేళ నీ అనారోగ్యం ఉండొచ్చు, ఒకవేళ నీ గర్భం తెరవబడకపోవడం వల్ల నువ్వు అనేక అవమానాలు పొందుకుంటూ ఉండొచ్చు, ఒకవేళ నీకు ఉద్యోగం లేకపోవచ్చు, ఒకవేళ నువ్వు ఈ గతంలో చేసిన కార్యాల వల్ల నీ గౌరవ మర్యాదలు లేకపోవచ్చు. కానీ దేవుడు నీ జీవితాన్ని మారుస్తానని దేవుడు చెప్తాడు. నీకు శక్తిని ఇస్తానంటున్నాడు, బలాభివృద్ధిని కలుగజేస్తానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడికి అసాధ్యమనేది ఏది లేదు. నువ్వు భయపడక్కర్లేదు. ప్రభువా నా జీవితాన్ని బాగు చేయను ఆయన, నా జీవితాన్ని బాగు చేయను అని ఆయన మోకరిల్లి ప్రార్థించినప్పుడు నీ జీవితాన్ని ఖచ్చితంగా ఆయన బాగు చేస్తాడు. చూడండి, నా యందు మీకు సమాధానం కలుగునట్టు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను. ఏమంటున్నాడు? నేను యోహాను 16:33లోని, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నానని దేవాతి దేవుడు చెప్తాడండి. అవును, మీకు లోకంలో శ్రమ కలుగుతుందన్న చెప్తాడు యేసు. మీకు శ్రమ లేకుండా, మీరు శుభ్రంగా ఎటువంటి కష్టం లేకుండా మీరు బ్రతుకుతారని చెప్పట్లేదు ఆయన. లోకంలో శ్రమ వస్తుంది, అయితే నా యందు మీకు సమాధానం కలుగునట్లు అంటే మనం అల్ప విశ్వాసంలో పడిపోకుండా, దేవుని యందు విశ్వాసం లేకుండా విశ్వాసంలో పడిపోకుండా ఆయన ఏం చెప్తాడు? ముందు చెప్తాను కాదు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నటి నేను ఈ లోకమును జయించున్నాను గనక జయించి ఉన్నానని చెప్తాడు. అంటే ఆయన జయించాడంటే మన తండ్రి మనల్ని కూడా జయింపజేస్తాడు. ఆయన శిలువ ఎక్కడానికి కారణం ఏంటండి? ఆయన శిలువ మీద అన్ని కష్టాలు, అంత రక్తం మన గురించి ధారపోసిన దేవాతి దేవుడు అన్ని దెబ్బలు ఎందుకంటే ఆయన శరీరం మీద రాజులకు రాజు ఆయన శరీరం మీద ఎవరిని ముట్టుకోగలదండి? అలాంటిది అన్ని గాయములకి ఆయన అవకాశం ఇచ్చాడంటే నీ గురించి, నా గురించి సహోదరుడు. నేను శ్రమ పడ్డాను కాబట్టి ఆ శ్రమల్లోంచి అన్నింటిలోంచి, నువ్వు ఏ శ్రమల్లో ఉన్నావో ఆ శ్రమలన్నింటిలోంచి కూడా నిన్ను తప్పిస్తానని యేసయ్య చెప్తున్నాడు. ఈరోజు అపనమ్మకంలో ఉన్న నీ జీవితంలోంచి, అపనమ్మకంలో ఉన్న నీ పరిస్థితుల నుంచి, అపనమ్మకంతో ఉన్న నీ హృదయం నుంచి, అపనమ్మకంతో నీ మనస్సు నుంచి నీకు దేవుడు విడుదల కలుగజేస్తున్నాడు. ఈ దేవుడు గొప్పవాడు సహోదరుట. ఎలాంటి పరిస్థితుల నుంచైనా సరే నేను విడుదల చేయగలడు. అది మానవులకు అసాధ్యమై ఉండొచ్చు, దేవదూతలకు అసాధ్యమై ఉండొచ్చు, కానీ ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన ఒక్కసారి నీ వైపు చూసి ఒక్కసారి నీ ఎదరు కృప చూపెట్టాడంటే నీ బ్రతుకు మారిపోతుంది సహోదరుడు. ఆయన పాదములు విడిచిపెట్టద్దు. అనేక సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాడు కదా, నా బ్రతుకు మారలేదని ఆయన పాదములు విడిచిపెట్టద్దు.
ఇంకా గట్టిగా పట్టుకో. ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడు. నీ పరిస్థితి ఏదైనా సరే నా దేవుడికి అసాధ్యం కాదు, అది సాధ్యం. అందుకే ఆయన అడుగుతాడు, ఏమని అడుగుతాడండి, నేను యెహోవాని సర్వశరీరులకు దేవుణ్ణి, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటున్నాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. సహోదరుడా, ఈ విశ్వాసం పెంచుకో. ఒకవేళ నీకు విశ్వాసం లేకపోయినా నువ్వు సర్వశరీరులకు దేవుడు కదా యెహోవా, నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా. నాకు విశ్వాసాన్ని ఇవ్వని ప్రార్థించు, జ్ఞానాన్ని మనం ప్రార్థించు, బుద్ధిని మనం ప్రార్థించు. ఆయన ఏది అడిగినా సరే దయతో అనుగ్రహించే దేవుడు అండి, దయగలిగిన దేవుడు ఆయన. ఏది అనుగ్రహించినా, నీకు బిడ్డలు లేరా బిడ్డలను అడుగు, నీకు ఉద్యోగం లేదా ఉద్యోగాన్ని అడుగు, నీకు ఆరోగ్యం లేదా ఆరోగ్యాన్ని అడుగు, నీకు సంపద లేదా సంపదను అడుగు, నీకు మనశ్శాంతి లేదా మనశ్శాంతిని అడుగు. నీకు ఏదైతే కొదవగా ఉందో అది మన దేవాది దేవుడిని నువ్వు అడిగినప్పుడు అది ఆయన ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రం తండ్రి. నిజమైన ఆయన, నీకు అసాధ్యమైనది ఏదీ లేదని మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. అనేక మంది బిడ్డలు ఆయన, అనేక మంది సహోదరుల ప్రభా ఆయన తండ్రి, దుఃఖంలో బాధలో గుండా వెళ్తుండగా తండ్రి, వారి జీవితాన్ని మార్చండి అయ్యా తండ్రి. నీ కృపగల హస్తంతో తాకండి నాయన. అనేక మంది తండ్రి పెరాలసిస్తో ఉన్నారు నాయన తండ్రి, వారి యొక్క శరీరాలను బాగు చేయండి. అనేక మంది ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు నాయన, వారి యొక్క ఆర్థిక ఇబ్బందులను తండ్రి ప్రభు దూరపరచండి నాయన తండ్రి ప్రభు. నాయన తండ్రి, అనేక మంది గొడ్డుతనంతో ఉన్నారు నాయన, గొడ్డుతనాన్ని దూరం చేయండి నాయన తండ్రి ప్రభు. నాయన అనేక మంది తండ్రి దయ్యపు శక్తుల చేత, విగ్రహ శక్తుల చేత బాధించబడుతున్నారు ప్రభు తండ్రి. నాయన తండ్రి, వారికి విడుదలనివ్వండి తండ్రి. నీ గాయపడ హస్తంతో తాకి నాయన ముట్టి తండ్రి ప్రభు, ఇప్పుడే సంపూర్ణ విడుదలనిమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. గాడ్ బ్లెస్ యు.